హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మహిళలకు గుడ్ న్యూస్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల కోసం షీ మార్ట్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కమ్యూనిటీ యాజమాన్యంలోని రిటైల్ అవుట్లెట్లుగా షీ మార్ట్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మహిళా వ్యాపారవేత్తలు క్రెడిట్ లింక్ ఉత్పత్తులు, వినూత్న ఆర్థిక సాధనాలను పొందేందుకు వీటిని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే వెట్ కాలేజీల కోసం లోన్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ సపోర్ట్ స్కీమ్ను బడ్జెట్లో ప్రకటించారు. ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు చేయాలన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం తరపున దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికా హాస్టల్ను నెలకొల్పనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇవి బాలికలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, పేద సామాన్య కుటుంబాల్లోని బాలికలకు వీటి ద్వారా ప్రయోజనం కలగనుందన్నారు. ఇక స్కూళ్లలో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటి సమీపంలో 5 యూనివర్సిటీ టౌన్షిప్లు ఉండనున్నాయి. 1500 స్కూళ్లు, 500 కాలేజీల్లో ఈ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు కానున్నాయి. యూనియేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ వంటి వాటిల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. కేంద్ర బడ్జెట్లో మహిళలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పథకాలు ఇవే. 2026-27 సంవత్సరానికి రాష్ట్రాలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లుగా 1.4 లక్షల కోట్లు అందించాలని బడ్జెట్లో ప్రకటించారు. వీటిలో గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థలు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు ఉన్నాయి. అటు భారత్ను వైద్య పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించేందుకు దేశంలో 5 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అటు కొబ్బరి ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక పథకం ప్రకటించగా దేశవ్యాప్తంగా 15 పురావస్తు ప్రదేశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పురావస్తు ప్రదేశాలను శక్తివంతమైన, అనుభవజ్ఞులైన సాంస్కృతిక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.